నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్. కాంగ్రెస్ పార్టీ నేతలపై ఫైర్. మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. పలు అంశాలపై వివరణ. టీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కూడా కొన్ని పనులు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవి సఫలం కాకపోవడంతో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల దగ్గరికి పోయి వాళ్లకు న్యాయం చేయాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతున్నది. దానికి ఒక 2-3 ఉదాహరణలు ఇప్పుడు జరగబోయే ప్రెస్ మీట్లో నేను చెప్తాను. మీ అందరికి కూడా తెలుసు, ఈ తెలంగాణలో 2000 కోట్ల గురుకుల కుంభకోణం అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది. ఇంతకుముందు ఇదే వేదిక మీద మీ అందరి ద్వారా తెలంగాణ ప్రజలకు ఈ కుంభకోణం యొక్క వివరాలన్నీ కూడా చాలా వివరాలతో మేము ప్రజల ముందర పెట్టడం జరిగింది. దీనికి ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు కుంభకోణమే లేదు, కేవలం మేము 687 కోట్ల కాంట్రాక్టులు మాత్రమే ఇచ్చాము, కానీ మతి లేకుండా హరీష్ రావు గారు, ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. వాళ్లకు నేను పిల్లలకు న్యాయం చేయడం ఇష్టం లేదు అని చెప్పి ఒక 2 వారాల క్రితం ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇనాగరేషన్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంతకన్నా ముందు మరి లక్ష్మణ్ కుమార్ గారిని, పాపం అజరుద్దీన్ గారిని పంపించి వాళ్లతో కూడా ఇదే మాటే వాళ్ళే వేయించారు, వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి. అక్కడ కూడా వాళ్ళతో నేను చెప్పారు, మేము పిల్లలకు న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం, మేము కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం, అవి పెంచాం, ఇవి పెంచాం, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఇష్టం లేదని చెప్పేసి అసలు పిల్లలకు రావాల్సిన న్యాయమైన వస్తువులు మేము అందిస్తుంటే మీరు కక్షగట్టి వాళ్ళకు రాకుండా చేస్తున్నారు అని చెప్పి మా మీదనే దుమ్మెత్తిపోయే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి మీద ఉంది. ఇక ఇప్పటికీ స్కూలు స్టార్ట్ అయ్యి దాదాపుగా ఇంటర్మీడియట్ కాలేజీలు స్టార్ట్ అయ్యి దాదాపుగా 26 రోజులు అవుతుంది. మరి పాఠశాలలు స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది. ఇంతవరకు పిల్లలకు పాఠ్య పుస్తకాలు, కొన్ని చోట్ల నోటు పుస్తకాలు తప్ప చాలా చోట్ల కూడా యూనిఫామ్ కానీ, అదేవిధంగా మరి పీటీ డ్రెస్సులు కానీ, నైట్ డ్రెస్సులు కానీ, బెడ్షీట్స్ కానీ, టవల్స్ కానీ, కార్పెట్స్ కానీ ఏవి రాలేదు. ట్రంక్ బాక్సులు, పిల్లలు తమ వస్తువులు, తమ బట్టలు, అదేవిధంగా నోటు పుస్తకాలు కానీ, విలువైన వస్తువులు, తల్లిదండ్రులు ఇచ్చిన విలువైన వస్తువులు పెట్టుకోవడానికి ట్రంక్ బాక్సులు కానీ, అదేవిధంగా పుస్తకాలు మోసుకొని పోవడానికి ఇవ్వవలసిన స్కూల్ బ్యాగ్స్ కానీ, ఆటలు ఆడుకునేటప్పుడు వేసుకోవాల్సిన సాక్స్ మరియు బూట్లు కానీ, అదేవిధంగా ఫుడ్ ప్రొవిజన్స్, యూనిఫాము ఇవన్నీ ఇంకా అవ్వలేదు. నిజానికి నవ్వొస్తుంది. ఇప్పటికి కూడా చాలా జిల్లాల్లో ఇప్పటికి కూడా. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి గారైతే మరి బయటకు వచ్చి ఏదో చారిత్రక ఒప్పందం చేసుకుందామని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒకవైపు ఏమో రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే విధంగా కర్ణాటక రాష్ట్రము తుంగభద్ర ప్రాజెక్టుకు దిగువన, ఆర్డీఎస్ ఎగువన 35 టీఎంసీల వినియోగంతో నవేలి రిజర్వాయర్ ఒకటి నిర్మాణానికి కర్ణాటక పూనుకున్నది. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ ఆర్డీఎస్ దిగువన, సుంకేశుల ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల అనేటువంటి ఒక ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పూనుకున్నది. అది 35, ఇది 20, అంటే 55 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ 2 ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. అయితే ఈ ప్రాజెక్టుల విషయంలో ఆనాడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కూడా వాదనలు జరిగినాయి. వాదనలు జరిగితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పిందంటే ఆ రోజు
మాకు సిల్టేషన్ అయింది, మేము గుడ్ డ్రైవ్లో కట్టుకొని 20 టీఎంసీలు నిల్వ చేసుకుంటాము అని చెప్పి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు చెప్తే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2013లో తాను ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో స్పష్టంగా చెప్పిండ్రు, కొత్తది కట్టాల్సిన అవసరం లేదు, సిల్టేషన్ ఏదన్నా ఉంటే మీరు ప్రత్యామ్నాయం సిల్ట్ ఎలా తీయాలో ఆలోచించుకోండి తప్ప గుడ్ డ్రైవ్లకు నీటి కేటాయింపులు చెయ్యము అని ట్రిబ్యునల్ స్పష్టంగా చెప్పింది. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 9.5 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తే మేము చాలా తీవ్రంగా అపోజ్ చేసినాం. ఆ గుడ్ డ్రైవ్ల ప్రాజెక్టు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీవ్రంగా అయినటువంటి నిరసన చెప్పడం ద్వారా, మేము అపోజ్ చేయడం ద్వారా, అన్ని ఫోరమ్స్లో రైజ్ చేయడం ద్వారా అది కోల్డ్ స్టోరేజ్లోకి పోయింది. కానీ ఇప్పుడు తమ అనుయాయుడే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నా శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి మళ్ళీ ఇప్పుడు గుడ్ డ్రైవ్లను తెరపైకి తెచ్చినారు. ట్రిబ్యునల్ వద్దన్నది, ఆనాడు 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ ఆపింది. మళ్ళీ ఇప్పుడు గుడ్ డ్రైవ్ల ప్రాజెక్టు ఇటు ఆంధ్రప్రదేశ్ పైకి తీసుకొచ్చింది, అటు నవేలి ప్రాజెక్టును కర్ణాటక పైకి తెచ్చింది. అంటే ఇవాళ తుంగభద్ర మీద 55 టీఎంసీలతో వచ్చే ఈ 2 రిజర్వాయర్లు రేపు తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తాయి. తుంగభద్ర అల్టిమేట్లీ ఇట్ కమ్స్ టు శ్రీశైలం. ఒక ఆర్డీఎస్కు కాదు, శ్రీశైలం కూడా రేపు నీటి ఫ్లో తగ్గడం ద్వారా రేపు శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తికి కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద కూడా ఇది తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. బీజేపీ లీడర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మీరు ఇప్పుడు మెరుగుపడాలనుకుంటున్నారా? ఎవరైనా ఏదైనా నేర్చుకోగలరని తెలుసుకోవచ్చు. మీరు మీ కారును అల్లెతో తీసుకెళ్లాలనుకున్నప్పుడు మీకు ఏమి నచ్చుతుంది? నన్ను నిన్ను బడ్డీలా భావించేలా చేయకు. కానీ వారు జెర్రీ ముండీతో గొడవ పడనవసరం లేదు. నేను వారిని జెర్రీ ముండీతో ఉపయోగించినప్పుడు, మీరు నన్ను బయటకు వెళ్లమని చెప్పేటప్పుడు మీరు ఐటీ రంగానికి ఫోన్ చేస్తారు. మీకు ఏమి కావాలో ఎవరైనా నాకు చెప్పగలరా? మా నాన్న పైలట్ అని అనుకుంటున్నాను. మీరు వారిని అంతర్జాతీయ విమానంలో ఉంచి మోసం చేయాలనుకుంటున్నారా? మనం వారిని ఎలా పొందగలం? సరే జానీ, నేను సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని తీసుకుంటాను. పార్టీలో మరియు ఆ పార్టీలో మీకు ఏమి దొరుకుతుంది? మీరు ఇప్పుడు వారిద్దరినీ మర్చిపోయారు. డబ్బులు. మీకు పైలట్ అని తెలుసు, ఆపై మీకు వస్తుంది ప్రొఫెషనల్ డబ్బుతో. మీరు ఏమి చేయాలనుకుంటున్నారు బాబీ? నేను వెళ్ళాలి అంటే నేను వెళ్ళాలా? మీరు మొదట ఏమి చేయాలనుకుంటున్నారు? మొదటి పైలట్ నీరు, మొదటి డ్రైవర్ పైలట్, ప్రపంచంలోనే మొదటి గిరిజన పైలట్. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గుండి రాకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏంటంటే ఫేక్ ప్రచారాలకి నాంది పలుకుతా ఉన్నారు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య, పార్టీల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా దీనికి అప్రమత్తంగా ఉండాలని చేస్తా ఉన్నాం. దయచేసి తెలుగు ప్రజలందరూ కూడా గమనించాలి. వైసీపీ ఫేక్ పార్టీ విధానాలని, ఫేక్ పార్టీ కల్చర్ని మీ అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళొక మీడియా ఛానల్ని, వాళ్ళొక పత్రికని, వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కొంతమంది పేటీఎం బ్యాచ్ నాయకుల్ని తయారు చేసుకొని కావాలని తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలి, కులాల మధ్య విభేదాలు సృష్టించాలి, నా మతాల మధ్య విభేదాలు సృష్టించాలి, రాజకీయ పార్టీల మధ్య వాళ్ళే విభేదాలు సృష్టించాలి అనే అన్ని రకాలుగా కూడా ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ క్లాసులు నడుపుతూ ఈరోజు రాష్ట్రాన్ని రావణ కాష్ట చేయడానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడు. దాన్ని ప్రభుత్వం చూస్తూ ఊరుకోవట్ల. ప్రతి చోట కూడా ఫ్యాక్ట్ చెక్ పెట్టి ప్రజలకి నిజ నిర్ధారణ చేసే ప్రయత్నాల్లో అన్ని కూడా చేస్తూ ముందుకెళ్తున్నాం. కానీ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పుదోవ ఎవరూ పట్టకుండా మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలని ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజలకి మంచి జరగాలనే కోణంతో ఇవన్నీ కూడా సూచనలు చేస్తుందో, అలానే వైసీపీ యొక్క ఫేక్ ప్రచారాలకు కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారు ఇప్పుడని కాదు, ఇవాల్టి సంగతి కాదు. మీరు గతంలో పోలిస్తే వైసీపీకి ఇవాళ కొత్త ఏం కాదు. ప్రకాశం బ్యారేజీలో గేట్లు కొట్టిపోయినప్పుడు కూడా ఇదే విధమైన ప్రచారాలు చేశారు. వరద నీరు తొలగింపప్పుడు కూడా ఇదే విధంగా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఫేక్ ప్రచారాలు చేశారు. అదేవిధంగా
పంట పొలాల్లో నీరు పెరిగి వర్షం పెరిగినప్పుడు కూడా ఫేక్ ప్రచారాలను చేయటం మీ అందరికీ తెలిసిన విషయమే. మామిడి రైతులతో, పొగాకు రైతులతో, ఇంకా రాజధాని నిర్మాణం గురించి ఇలా లెక్కేసుకుంటూ పోతే టీటీడీ చైర్మన్ గురించి, పెట్టుబడుల గురించి, స్త్రీశక్తి గురించి, దేవాలయాల పైన, మతాల మధ్య, ఇలా ప్రకాశం బ్యారేజీలో చిన్న చిన్న తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు కూడా వీటన్నిటినీ కూడా రకరకాలుగా ఫేక్ ప్రచారాలు చేసి మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించటం వాళ్ళకి వెన్నుతో పెట్టిన విద్య. దయచేసి వైసీపీ నాయకులు చేసే మాటల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతంగా ప్రజలకు అన్ని విధాలుగా మద్దతు పలుకుతూ వారికి ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నీ కూడా ఒక్కోటొక్కోటి తీర్చుకుంటా వస్తా ఉన్నారు. ఏదైతే సూపర్ 6 లో భాగంగా ఈరోజు చెప్పినయే కాకుండా చెప్పని అనేక అంశాలని కూడా ప్రజలకు చేరువ చేశాం. ఎప్పుడు కూడా ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే మేమందరం కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం. కానీ ఈరోజు ఈ ఫేక్ పార్టీ, గొడ్డల పార్టీ నాయకులు ఏదైతే ఉందో వాళ్ళు చేసిన తప్పుల్ని ఈరోజు ప్రజలు గుర్తుంచుకున్నారు. టీడీపీ లీడర్ పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. దయవల్ల దాదాపుగా 52 మంది దాకా అరెస్ట్ అయినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చివరికి అరెస్ట్ అయ్యేది మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి కేవలం డబ్బులు సంపాదనే ధ్యేయంగా ఏ రాష్ట్ర ప్రజలైతే ఓట్లేసి గెలిపించారో, ఏ రాష్ట్ర ప్రజలనైతే దేవుళ్లాగా కొలవాలో, ఏ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని ఏ నాయకుడైతే కాపాడాలో ఆ నాయకుడే ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ఆ రాష్ట్ర ప్రజల యొక్క చావుని కోరుకుంటూ, ఆ రాష్ట్ర ప్రజల యొక్క రక్త మాంసాలతోటి వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది. బయట ప్రైవేటు వ్యక్తులు ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలకి విరుద్ధంగా వ్యాపారాలు చేస్తే అనేకమైనటువంటి చట్టాలు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి దాఖలాలు మనం చాలా చూసాం. కానీ ఇక్కడ ప్రభుత్వమే వ్యాపారం చేస్తుంది, మద్యాన్ని ప్రభుత్వమే అమ్ముతుంది. ప్రభుత్వమే మద్యాన్ని అమ్మటం ద్వారా చాలా పారదర్శకంగా ఉంటుందని ఒక ముసుగేసి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాల్లో తనకి ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఈ మద్యం కుంభకోణాన్ని ఒక నేర వ్యూహంగా తయారు చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. అందుకనే మద్యం కుంభకోణానికి నేర సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సిట్టు తెలిసినటువంటి అనేక రకాల విషయాల్లో సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని, అసలు నేరస్తుడు తాడేపల్లిలోనే ఉన్నాడని, ఈ వేల కోట్ల రూపాయలు తాడేపల్లికే చేరిని అని చెప్పేసి అన్ని వేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అసలు రంగు బయటపడినటువంటి విషయాన్ని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపు వేలాది కోట్ల రూపాయలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రజలకు సంబంధించినటువంటి మద్యానికి సంబంధించి ఎంతో కొంత మద్యం అంటేనే ఆల్కహాల్ ఉంటుంది. ఈ ఆల్కహాల్ కూడా నియమ నిబంధనలకి లోబడి వాటిని తయారు చేయాల్సినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి ధనదాహంతో ఒక మొత్తం నేర వ్యూహం చేసి దీనిని ఎవరు తయారు చేయాలి, దీన్ని ఏ విధంగా రవాణా చేయాలి, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి వైన్ షాపులకు చేర్చాలి, అక్కడ ఏ విధంగా డబ్బులు మాత్రమే తీసుకోవాలి, డిజిటల్ పేమెంట్స్ ఉండకూడదు, ఆ డబ్బులు మొత్తాన్ని కూడా ఏ విధంగా తాడేపల్లికి చేర్చాలి, అక్కడి నుంచి ఆ డబ్బుని ఏ విధంగా వేరే చోటుకి ఎట్లా తీసుకెళ్లాలని ఒక పక్కా ప్లాన్ చేసినట్టుగా క్లియర్గా అర్థమవుతా ఉంది. వీటన్నిటి కనుక మీరు చూసుకుంటూ ఉంటే
జగన్ ఒక మాట చెప్పాడంటే దాని వెనక మర్మం ఇంకొకటి ఉంటుంది. జగన్ ఒక మాట చెప్పాడంటే దానికి ఇంకో పద్ధతిలో ముందుకెళ్తాడని చాలా విషయాల్లో మనకు అర్థమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ రోజు పెన్షన్ని 2000 ఉన్న పెన్షన్ని నేను 3000 చేస్తాను అని చెప్పేసి స్వయంగా ప్రకటించి నేను 3000 అనలేదు, 3000కి పెంచుతూ పోతానన్నాడు. అదొక హిడెన్ ఎజెండా. నేను అధికారంలోకి వస్తే ఇక్కడే రాజధాని ఉంటుంది, మీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, మా అమ్మ మీద ఒట్టు అని చెప్పేసి మాట్లాడి ఇక్కడే ఇల్లు కట్టుకొని ప్రజల్ని నమ్మించి ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. నేను అధికారం సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి మాట్లాడి అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ లేదు, ఈపీఎస్ లేదు, వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని తరుముకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఒకటి కాదు, రెండు కాదు, అబద్ధ. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 4 నుంచి కూడా బాగా ఉధృతం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దాని పర్యవసానం అమరావతి ప్రాంతంలో ఎవరెవరికైతే, ఏ రైతులకైతే ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురిగా పడ్డారో, లేదా ప్రభుత్వం ద్వారా వారికి న్యాయం జరగట్లేదో, లేదా ప్రభుత్వం యొక్క దాడుల వల్ల లేదా దుర్మార్గపు చర్యల వల్ల, దుందుడుకు చర్యల వల్ల నష్టపోతున్నారో వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వారి యొక్క బాధల్ని, కష్టాల్ని, ప్రభుత్వం ద్వారా ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అవన్నీ కూడా గ్రామాల వారీగా వచ్చి కలిసి చెప్తున్నారు. అవన్నీ విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతుల యొక్క ఇబ్బందులు, వారి కష్టాలు, లేదా మేము ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఉండవల్లి, పెనుమాక చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లో ఒక 4-5 గ్రామాల్లో ప్రభుత్వానికి అవసరం లేకపోయినా జగన్ గారు రాగానే చెప్పారు, రోడ్డు వరకు మీరు ఇచ్చేసేయండి, రోడ్డు కాకుండా ఉంటే మనం న్యాయ పోరాటం చేద్దామని చెప్పారు. ప్రభుత్వానికి అవసరం లేకుండా భూమి తీసుకోవడం అన్యాయం చెప్పడం జరిగింది. పార్టీ కూడా మేము అదే గొంతు మాట్లాడుతున్నాం. కానీ దుర్మార్గంగా కక్ష సాధింపుతో రైతుల యొక్క 3 పంటలు 4 పంటలు పండేటువంటి పొలాలన్నింటినీ కూడా చెరువుల పేరుతో దుర్మార్గంగా తవ్వేయటం, రైతు ఇవ్వకుండా ఉన్నటువంటి పొలం మధ్యలో ఉంచి కేకులాగా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం మిగతా పొలాల్ని 20 అడుగులు 30 అడుగుల లోతు తవ్వేయటం, ఆ మట్టి అమ్మేసుకోవటం, ఇటువంటి దురాఘాతాలన్నీ జరుగుతున్నాయని చెప్తే ఈ రోజున దానికి లీగల్ కమిటీని అలాగే పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు వినండి, ఎవరెవరికి ఎవరన్నా ధైర్యం చెప్పాలంటే ధైర్యం చెప్పండి, వారి సమస్యకి పరిష్కారం ఎట్లాగా అధికారులతో మాట్లాడితే వారి సమస్య పరిష్కారం వస్తుందా, లేదా న్యాయ పోరాటం చేస్తే వస్తుందా, వారికి ఏం కావాలని కూడా విని చూడమని చెప్పారు. దానిలో భాగంగా ఈ రోజున పెనుమాక సంబంధించినటువంటి గ్రామ రైతులు ఎవరెవరైతే ప్రభుత్వం చేత ఇబ్బందులు పడుతున్నారో, సమస్యలు ఎదుర్కొంటున్నారో వారందరూ కూడా వచ్చి మా గ్రామానికి రమ్మని చెప్పని ఆహ్వానించారు. దానిలో భాగంగా ఈ రోజున జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ ఆ గ్రామానికి, పెనుమాక అనేటువంటి గ్రామానికి వెళ్లి ఎవరైతే మమ్మల్ని ఆహ్వానించారో ఆ రైతుల ఇళ్లకి వెళ్లి అక్కడే కూర్చుని మాట్లాడాలని చెప్పనేది ఇవాళ ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇద్దరూ కలిసి వాళ్ళ యొక్క కుట్ర ఏంటంటే అమరావతిలో జరిగేటువంటి అక్రమాలు గాని, అవినీతి గాని, లేదా అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ గాని, లేదా రైతు సమస్యలు పరిష్కారం ఇంతవరకు లభించినటువంటి ఎవరెవరైతే రైతు సమస్యలు ఉన్నాయో వారందరి సమస్యలు కూడా ఈ ప్రపంచానికి తెలియకూడదు. అసలు అమరావతిలో ఏం జరుగుతుందో కేవలం ఆహా ఓహో లేచిపోతుంది అమరావతి, పైకి ఆకాశాన్ని అంటేస్తుంది, అమరావతిలో బిల్డింగ్లు అయిపోతున్నాయి, అది అయిపోతున్నాయి, ఇది అయిపోతున్నాయి అని ఆ కబుర్లు తప్పి. వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జరుగుతుందనేది స్పష్టంగా తెలుస్తుంది.
ఎందుకంటే ఈ దర్యాప్తు అనేది అసలు గాదె సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఇచ్చిన కంప్లైంట్ మేరకు తూతూ మంత్రంగా ఒక 302 కేసు పెట్టి దానికి బాధ్యుడంటూ ఒకే ఒక ముద్దాయిని చేర్చి సిఐని తర్వాత దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకుండా ముందుకు సాగుతోంది కేసు. ఈ కేసు ఎందుకంటే ప్రభుత్వము ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. గాదె సాయికృష్ణ తల్లి అనేక సార్లు పోలీస్ స్టేషన్లకు పోయి వినతి పత్రాలు ఇచ్చి నా కొడుకును చూపించమని అడిగితే ఆమె సెల్ ఫోన్ లాక్కొని ఆ సెల్ ఫోన్ తిరిగి 15 రోజుల తర్వాత దాంట్లో ఉండే డేటా అంతా డిలీట్ చేసి మే 5వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు మార్కాపురం వెళ్ళి అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి సిఐ నాగరాజుకి అతన్ని అప్పచెప్పాడని చెప్పి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రిమాండ్ రిపోర్ట్లో రాశారు. అసలు టాస్క్ ఫోర్స్కు ఈ కేసుకు సంబంధం ఏంటి? అతని పైన 2 కేసులు ఉన్నాయంటున్నారు. ఆ 2 కేసుల్లో ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి. పోలీసుల చిత్రహింసలకు తాళలేక అతను మార్కాపురం వెళ్ళి అక్కడ ఏదో స్విగ్గీలోనో దేంట్లోనో పనిచేస్తున్నాడని చెప్పి వాళ్ళ తల్లి చెప్తా ఉంది. ఆ సందర్భంలో ఎన్బిడబ్ల్యూస్ అతను కోర్టుకు అటెండ్ కాకపోతే ఎన్బిడబ్ల్యూస్ జారీ చేస్తే కోర్టు జనరల్గానే ఎన్బిడబ్ల్యూస్ పైన స్టేషన్ హౌస్ ఆఫీసర్కి రాస్తుంది, నిందితుడిని తెచ్చి ప్రొడ్యూస్ చేయండి, ఎన్బిడబ్ల్యూస్ని ఎగ్జిక్యూట్ చేయండి, నాన్ బెయిలబుల్ వారెంట్స్ని. అది సాధారణ పోలీసులు ఏ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయో ఆ పోలీసులు పోయి ఆ నిందితుడిని కోర్టు ముందు ప్రవేశపెడతారు. అయితే ఇక్కడ దానికి భిన్నంగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్లారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, కాంగ్రెస్ పార్టీ నేతలపై ఫైర్. మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.